అబ్బాయిలు ఇకపై మీరు జిమ్ తో పాటు బ్యూటీ పార్లర్లకు కూడా వెళ్ళడం బెటర్. ఎందుకు అంటే మీ ఫేస్ లో గ్లో లేకపోతే మిమ్మల్ని లేపేయడానికి మీ భార్య సుపారీ ఇవ్వచ్చు. రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో ప్రియాంక అనే ఒక ఆవిడ కట్టుకున్న భర్త నల్లగా ఉన్నాడని, తన అందానికి సెట్ అవ్వట్లేదని ₹1,00,000 సుపారీ ఇచ్చి మొగుడినే లేపించేసింది. పైగా ఎవరికి డౌట్ రాకుండా ఇంట్లో దొంగలు పడ్డారని తనకు తానే తాళతో కట్టేసుకొని ఆస్కార్ రేంజ్ లో డ్రామా ఆడింది. ఇదొక్కటే కాదు, అసలు ఆడవాళ్ళకి ఇలాంటి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గానీ ప్యాకింగ్లు మాత్రం మామూలుగా ఉండట్లేదు. యూపీలో ముస్కాన్ అనే ఆవిడ భర్తని చంపి బ్లూ డ్రమ్ లో పెట్టి పైన సిమెంట్ పూసింది. ఇంకొకరైతే ఏకంగా కిచెన్ లో పాతి పెట్టి పైన టైల్స్ వేశారు. ఇక బెంగళూరు సూట్ కేసు మర్డర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది మన ఒక్క ఇండియాలోనే కాదు, గ్లోబల్ ట్రెండ్ అయిపోయింది. అమెరికాలో ఒక ఆవిడ భర్తకు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేసి భర్త పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అని ఏకంగా బుక్ కూడా రాసి పడేసింది. ఇంకొక ఆవిడైతే ఏకంగా హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ అని బుక్ రాసి ఆ బుక్ లో ఉన్నట్లే తన భర్తని చంపేసింది. అసలు ఇదెక్కడి సైకోయిజం రా బాబు. ఇదంతా చూశాక నాకు డౌట్ వస్తుంది, విడాకులు అనే ఒక ఆప్షన్ ఉందని ఈ జనరేషన్ లేడీస్ మర్చిపోయారా? విడాకులైతే లాయర్కి ఫీజు కట్టాలి, అదే కిరాయి హంతకుడైతే వన్ టైం సెటిల్మెంట్ అనుకుంటున్నారా? భర్త నచ్చకపోతే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవచ్చుగా. ఈ డ్రమ్ములు సూట్ కేసులు పాతి పెట్టటాలు చేసి మొగుడిని ఒక అన్వాంటెడ్ అమెజాన్ పార్సిల్ లా ప్యాక్ చేసేస్తున్నారు. సో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న సింగిల్ బ్రదర్స్ ముందుగా స్కిన్ కేర్ ని మొదలు పెట్టండి. వీలైతే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా కొనుక్కోండి. ఈ సైకో ప్యాకింగ్ ట్రెండ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.